ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్వాకల్చర్ రంగానికి పెద్ద పీట వేసింది. 2024 నాటికి భారతదేశంలో అగ్రగామి చేపల ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో గణనీయమైన ఘనత సాధించింది. బయోబ్లాక్ టెక్నాలజీ, రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ వంటి ఆధునిక పద్ధతులు, సెన్సార్లు, ఆటోమేషన్, డేటా విశ్లేషణ వంటి టెక్నాలజీలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో చేపల పెంపకం మరింత సమర్థవంతంగా మరియు పర్యావరణ అనుకూలంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చేపల ఉత్పత్తి రంగం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రముఖంగా నిలబడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చేపల ఎగుమతులు పెరిగాయి. ఇది భారతదేశం యొక్క ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుంది. చేపల పెంపకం, ఫిష్ ఫార్మింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ప్రాముఖ్యమైన రంగం. జాబ్ క్రియేషన్, ఆహార భద్రత మరియు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో చేపల పెంపకం పూర్వం చిన్న పరిధిలో సాగిన పద్ధతుల ద్వారా మాత్రమే జరుగుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అనేక నదులు, కాలువలు, చెరువులు ఉన్నాయి. ఇవి చేపల పెంపకం కొరకు అనుకూలంగా ఉన్నాయి. 1980-90 దశకాల్లో ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా పలు ప్రణాళికలు తీసుకొచ్చింది. దీంతో కొత్తగా ఆక్వాకల్చర్ పద్ధతుల అమలుకు శ్రీకారం చుట్టారు. బయోబ్లాక్ టెక్నాలజీ, రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ వంటి ఆధునిక పద్ధతులను రైతులు తనిఖీ చేసి వాటిని తమ పెంపకంలో అనుసరిస్తున్నారు. ఈ సాంకేతికతలు నీటిని పునరుత్పత్తి చేయడం, వ్యర్థాలను తగ్గించడం మరియు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. చేపల పెంపకం విస్తృతంగా భీమవరం, కైకలూరు, ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ మరియు నెల్లూరులో లక్షల ఎకరాల్లో జరుగుతోంది. ఇవి ఆక్వాకల్చర్ పరిశ్రమలో కీలక కేంద్రాలుగా మారాయి. ప్రతి ప్రాంతం తమ ప్రత్యేకమైన శైలిలో చేపల పెంపకాన్ని కొనసాగిస్తుంది. అక్కడి నీటి వనరులు, మార్కెట్ అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చేపల పెంపకంలో ప్రభుత్వ ప్రోత్సాహం, కొత్త సాంకేతికతల వినియోగం మరియు రైతుల కష్ట నష్టాలు పోగొట్టే పరిష్కార విధానం దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించడానికి ముఖ్యమైన అంశాలు. ఇవి పరిశ్రమను మరింత దృష్టిని ఆకర్షించేటట్టు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన స్థాయిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ రంగం దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందితే చేపల ఉత్పత్తి మరింత పెరిగి ఆర్థిక సమృద్ధి, ఆహార భద్రతకు మరింత దోహదం చేస్తుంది. ఇలాంటి మరింత సమాచారం కోసం ఫిషరీ న్యూస్ తెలుగుని ఫాలో అవ్వండి.